జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు అందరికి కూడా ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. మన నరేంద్ర మోడీ గారు ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందో, అది ఎదుటోడు ఎవడైనా కావచ్చుయా, వాడయ్యా వాడు ఎవడైతే ఉండదే, మన దేశ ప్రయోజనాలకు మనం అనుగుణంగా పనిచేయాలి. దానికి విరుద్ధంగా ఎవడైనా వచ్చినా కూడా డోంట్ కేర్ అనడమే. అట్టుంటుంది నరేంద్ర మోడీ గారితో. అవునా కదా? ఈ న్యూస్ చూడండి ఒకసారి, సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఎవరు అవునన్నా కాదన్నా ప్రస్తుతానికి అమెరికానే అగ్రరాజ్యం. ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కానీ, సైనిక పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ అందరికంటే అమెరికానే సరే ముందు వరుసలో అయితే ఉండాలి. ఇది ఎవరు కూడా కాదనలేని సత్యం. మరి అలాంటి అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడు అంటే ఎట్టుండాలా, ఎంత హుందాగా ఉండాలా, మాట్లాడే ప్రతి మాటను కూడా 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలా, అలాగే గొప్ప వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాలి. అవునా కదా? ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారే ఉన్నారు, ఆయన ఎంత హుందాగా ఉంటారో. ప్రపంచంలో ఎంతోమంది నాయకులు ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా మోడీ గారిని అభిమానిస్తారు. ఎందుకంటే ఈయన మాట తీరు కావచ్చు, ఈయన హుందాతనం కావచ్చు, ఈయన ఆలోచన విధానం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎదుటి వ్యక్తులు గౌరవించేలాగా ఆ విధంగా ఉంటాయి. అవునా కదా? అలాంటిది అగ్రరాజ్యం అని చెప్పుకునేటటువంటి ఈ అమెరికా అధ్యక్షుడు ఏ విధంగా ఉండాలా? కానీ ఈ ట్రంప్ ఏం చేస్తాడు, ఈ మధ్య ఒక బఫున్ మాదిరి ప్రవర్తిస్తున్నాడు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఈ డొనాల్డ్ ట్రంప్ చూస్తే పిచ్చోడి చేతికి రాయి దొరికినట్టుగా అనిపించాలి. మనం అనుకునే అతనికి భారతదేశం అంటే బాగా అభిమానం, అందులోనూ మన హిందువులు అంటే అభిమానం, సరే అతని వల్ల మనకు అంత ఎంతో మంచిగా జరుగుతుందని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం. కానీ రాను ఏంటంటే రాజుగారి గుర్రం ఏందో గాడిదైందంట. ఆ మార్చి చేస్తాడు ఈ పోతుమోగోడు. రాను ఏదో ఆ పాకిస్తాన్ వాడిని వాడు ఆసిముని కానీ పిలుస్తాడు, వాడిని పిలిచి వాడిని లంచ్కి ఏర్పాటు చేస్తాడు, పాకిస్తాన్కి వెళ్ళి చెప్తాడు. వాడు అసలు ఆసిమునిర్ గాడే ఒక ఉగ్రవాదం ఉండకూడదు, ఉగ్రవాదులకు సపోర్ట్ చేసేవాడు. వాడిని నువ్వు పిలుచుకోవడం ఏంది, వాడిని పక్కన కూర్చొని పెట్టుకోవడం ఏంది, వాడితో మాట్లాడడం ఏంది, పాకిస్తాన్కి ఐ లవ్ యూ చెప్పడం ఏంది అంటే నువ్వు ఉగ్రవాదాన్ని ఇప్పుడు పాకిస్తాన్ వచ్చేసి ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తుంది. అలాంటి పాకిస్తాన్కి నువ్వు ఐ లవ్ యూ చెప్పినావంటే అర్థం ఏంది? నువ్వు ఉగ్రవాదానికి సపోర్ట్ చేసి అంటే పోరా స్వామి అంటే మెంటల్ హాస్పిటల్ అన్నా జాయిన్ అవ్వరన్న అయినా నువ్వేదో అనుకుంటే నువ్వేదో అవుతున్నావు నువ్వా. సరే ఒకసారి ఈ న్యూస్ చూడండి. అసలు ఈ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో, ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఈయన గారికి అర్థం కావడంలే. ఎవరికి? డొనాల్డ్ ట్రంప్కు. గంటకు మాటలు మార్చా ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికే పిచ్చెక్కిచ్చినాడు. అర్థమైందా? సరే మొన్నటికి మొన్న ఇదిగో మన శత్రు దేశమైనటువంటి చైనా పైన 245% సుంకాలు విధించి ఆ తరువాత సైలెంట్గా ఎవరికీ తెలియకుండా చైనాతో రాజీ చేసుకున్నాడు. వారం రోజుల తర్వాత కానీ ఈ విషయం అయితే బయటికి రాలా. సరే ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చాం. పాకిస్తాన్ తీవ్రవాదులు పెహల్గాంలో అమాయకులైనటువంటి మన హిందూ టూరిస్టులను కాల్చి చంపిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. దీనికి ప్రతీకారంగా మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని అయితే ప్రారంభించి పాకిస్తాన్ కుక్కను కొట్టేది. చెప్పాలంటే ఈ ఉగ్రవాదులను ఓచుకోత కోసినారు, ఈ ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా నేలమట్టం చేశారు. వాళ్ళకు సపోర్ట్ చేసినటువంటి ఈ ఆర్మీ బేసులను, అదేవిధంగా పాకిస్తాన్కి చెందినటువంటి ఎయిర్ బేసులను అన్నింటిని కూడా ధ్వంసం చేసి పారేశారు. వీటన్నిటికంటే ముందుగా మనము మన దేశం నుంచి పాకిస్తాన్కు వెళ్తున్నటువంటి ఈ సింధు నది నీటిని అయితే ఆపేసినాం. అందుకే వీటిలన్నింటినీ ఆలోచన చేసి ఉండే కొద్దీ మనకు అసలు ఏమీ లేకుండా బయటగా ఉన్నదన్నట్టు ఈ పాకిస్తాను మనతో కాళ్ళబేరానికి వచ్చింది. అందుకే పలు విధాలుగా మన మోడీ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఈ ఆపరేషన్ సింధూర్కు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఇప్పుడు మోడీ గారు చెప్పినారు, అమిత్ షా గారు చెప్పినారు ఏమని, మేము ఆపరేషన్ సింధూర్ని అయితే పూర్తిగా ఆపలేదు, ఆపరేషన్ సింధూర్ అయితే ఇంకా అది రన్నింగ్లోనే ఉండాలి, ఇది కేవలం చిన్న బ్రేక్ మాత్రమే చెప్పేసి వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పినారు, చెప్తానే ఉన్నారు కూడా. సరే ఇక ఇదే అదునుగా ఈ అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసినాడు. కానీ అదైతే ఫెయిల్ అయిందనుకోండి, అది వేరే విషయం. సరే ఇకపోతే 3 రోజుల క్రితం కెనడాలో G7 సమావేశాలు అయితే జరిగినాయి. ఈ సమావేశాలకు మన ప్రధాని మోడీ గారిని కూడా ఆహ్వానించడంతో కెనడాకు పోయి ఈ G7 సమ్మిట్లో పాల్గొన్నారు మోడీ గారు. ఇక ఈ సదస్సుకు వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ మోడీ గారితో మాట్లాడతా, నాకు సమయం లేకపోవడం వల్ల నేను మీతో మాట్లాడలేకపోతున్నాను, కాబట్టి మీరు కెనడా నుంచి అమెరికాకు రావాలని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారిని అయితే కోరినారు. దీంట్లో ఒక మతలబు కూడా ఉండాలి, అది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అయితే అందుకు మోడీ గారు అంగీకరించాల. డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానాన్ని
నరేంద్ర మోడీ గారు తిరస్కరించినారు. పైగా కావాలంటే మీరే మా దేశానికి రమ్మని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్తో కరాఖండిగా చెప్పేశారంట. అయితే మోడీ గారు అసలు అమెరికాకు ఎందుకు వెళ్ళలేదు, దీనికి ఒక కారణం కూడా ఉండదు. అది కూడా మీకు అర్థమయ్యేటట్టు వివరంగా చెప్తా. మన భారత ప్రభుత్వం 2 నెలల క్రితం ఈ సింధు నది జలాలను నిలిపేసింది కదా. ఈ సింధు నది జలాలు పాకిస్తాన్కి వెళ్లకుండా ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు. పైగా ఈ సింధు నది నుంచి 200 కిలోమీటర్ల మేర పెద్ద పెద్ద కాలువలు తవ్వి రాజస్థాను, హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు ఈ సింధు నది నీటిని అందించాలని చెప్పేసి ఆయా ప్రాజెక్టులకు రూపకల్పన అయితే చేస్తారు. దీంతో ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ గుండెల్లో పెద్ద రాయిబడి నెట్ అయింది. ఎందుకంటే పాకిస్తాన్ బతుకంతా కూడా ఏది సరే ఉగ్రవాదం అనేది చేస్తారు, అది వేరే విషయము. వాళ్ళ బ్రతుకు తెరువు వచ్చేసి వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్లో ఉన్న పరిశ్రమలు కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలే. ఇక పాకిస్తాన్ వ్యవసాయంలో 80% వ్యవసాయం ఈ సింధు నది జలాల ద్వారానే జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఈ సింధు నది జలాలను భారత్ ఏం చేసింది, నిలిపేసింది. దీంతో పాకిస్తాన్లో మొదటిసారి ఈ పాకిస్తాన్ సైన్యం పైన ప్రజలలో తిరుగుబాటు అయితే మొదలవుతుంది. ఇంకా నీకు తాగడానికి, కడుక్కోవడానికి, వ్యవసాయానికి నీళ్లు లేకపోతే ఇంకేం చేస్తారో, ఇంకా కడుపు మండిపోదా? సరే, దీనికి అంతటికి కూడా కారణం మీరేనని చెప్పేసి ఈ పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ఆర్మీను శాపనార్థాలు పెడుతున్నారు. సరే, ఈ వ్యతిరేకత అంతా కూడా ఉద్యమంగా మారకూడదని చెప్పి ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ యాసిమ్ మునీర్ గారు ఏం చేసినాడు, అమెరికా పర్యటనకు పోయి డొనాల్డ్ ట్రంప్ కాళ్ళు కొట్టుకున్నాడు. చూడండి, అందుకే ఈ సింధు నది జలాలను పాకిస్తాన్కు అందించే విషయంలో మోడీ గారిని ఒప్పించేందుకు చూడండి, ఈ తెలివితేటలు చూడండి, మోడీ గారిని ఒప్పించేందుకు డొనాల్డ్ ట్రంప్ ఈ పాచికలు అయితే వేసాడు. మోడీ గారిని ప్రత్యేకంగా అమెరికాకు ఆహ్వానించి మోడీ గారిని ఏదో ఒక విధంగా ఈ సింధు నది జలాల విషయంలో ఒప్పించాలని చెప్పేసి ట్రంప్ అయితే అనుకున్నాడంట. అయితే ఇలాంటి విషయాలను మోడీ గారు ఎన్నో చూసుంటారు. ఈ ట్రంప్ గారు ఇటోళ్ళు ఎంతమంది అయితే ఒక మోడీ అయ్యేదా. అందుకే ఈ విషయం ముందుగానే పసిగట్టేటువంటి మన నరేంద్ర మోడీ గారు నాకు చాలా పనులున్నాయి, బిజీ షెడ్యూల్ ఉన్నది, నేను అమెరికాకు రాను, కావాలంటే మీరే భారతదేశానికి రమ్మని చెప్పేసి ఈ డొనాల్డ్ ట్రంప్కి అయితే తెగ చెప్పేశాడు. దీంతో ఈ సింధు నది జలాల విషయంలో ఈ ఆసిమ్ మునీరు అదేవిధంగా ఈ డొనాల్డ్ ట్రంప్ వేసినటువంటి ప్లాన్ కాస్త బోల్తా కొట్టిందనమాట. ఇక ఇప్పుడు ఈ పాకిస్తాన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఏమి డ్రామాలు అంటే మీ దగ్గర నా తెలివితేటలు ఉండేదా? ఒరే, మీ అటాటి బఫున్లు, డెకాయిట్లు, మీ అటాటోళ్ళు ఎంతమంది అయితే రా స్వామి ఒక నరేంద్ర మోడీ అయ్యేది? ఆయన ముందా మీ కుప్పిగంతులా? ఏంది మీ కథలు, మీ కహానీలంతా కూడా మీ తెలివితేటలు ఇంకా డాడీకన్నా పోయి చూపించుకోండి. ఏందో ఇదంతా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.